నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. భారతదేశంలో ఆహార ప్రియులను అడిగితే వారు మొదట చెప్పే పేరు బిర్యానీ. కానీ బిర్యానీ అనగానే మనకు వెంటనే గుర్తుకొచ్చే నగరం హైదరాబాద్. అసలు ఈ నగరానికి బిర్యానీ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అనే బిరుదు ఎలా వచ్చింది? కేవలం రుచి వలన, లేక దీని వెనుక వందల ఏళ్ల చరిత్ర ఉందా? ఈరోజు మన వీడియోలో ఈ హైదరాబాద్ బిర్యానీ పుట్టు పూర్వోత్తరాలను, నిజాం కాలం నాటి రహస్యాలను, దానితో పాటు ఈ రుచి ప్రపంచవ్యాప్తం అవడానికి గల కారణాలను పూర్తిగా తెలుసుకుందాం. ఈ బిర్యానీ స్టోరీ మాత్రం చాలా ఇంపార్టెంట్, ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. బిర్యానీ మూలాలు పర్షియా అంటే నేటి ఇరాన్లో ఉన్నప్పటికీ అది భారతదేశానికి మొఘలుల ద్వారా చేరింది. ఔరంగజేబు దక్కన్ ప్రాంతాన్ని జయించడానికి వచ్చినప్పుడు ఆయన సైన్యంతో పాటు ఈ వంటకం కూడా దక్షిణ భారతదేశానికి వచ్చింది. అయితే దీనికి అసలైన హైదరాబాదీ రుచిని అద్దినవారు మాత్రం నిజాం పాలకులు. వారు తమ వంటశాలలో స్థానిక మసాలాలను పర్షియన్ వంట పద్ధతులతో కలిపి ఒక అద్భుతమైన రుచిని సృష్టించారు. అప్పట్లోనే దాదాపు 26 రకాల బిర్యానీలు నిజాం కాలంలో వండేవారంటే మీరు నమ్ముతారా? హైదరాబాద్ బిర్యానీ ప్రత్యేకత దాని దమ్ పద్ధతిలో ఉంది. మాంసాన్ని మసాలాలతో పాటు సగం ఉడికించిన బియ్యాన్ని ఒక పెద్ద రాగి పాత్రలో పొరలు పొరలుగా వేస్తారు. ఆ పాత్ర మూతను గోధుమ పిండితో సీల్ చేసి తక్కువ మంటపై గంటల తరబడి ఉడికిస్తారు. దీనివల్ల మాంసంలోని రసాలు బియ్యానికి పట్టి ప్రతి మెతుకు ఒక ప్రత్యేకమైన రుచిని సంతరించుకుంటుంది. అందుకే దీనిని కచ్చీ బిర్యానీ అని కూడా పిలుస్తారు. అందుకే హైదరాబాద్ బిర్యానీ ప్రత్యేకమైన రుచితో ఉంటుంది. హైదరాబాద్ బిర్యానీ కేవలం ఒక వంటకం కాదు, అది ఒక సంస్కృతి. చార్మినార్ పరిసరాల్లోని పాత బస్తీ గల్లీల నుండి హైటెక్ సిటీలోని 5 స్టార్ హోటళ్ల వరకు ప్రతి చోట బిర్యానీ గుమగుమలు వినిపిస్తాయి. ప్యారడైజ్, బావార్చి, షాగౌస్ వంటి హోటళ్లు ఈ రుచిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాయి. నేడు అమెరికా నుండి ఆస్ట్రేలియా వరకు ఎక్కడ హైదరాబాదీ బిర్యానీ అని బోర్డు ఉన్నా అక్కడ మన వాళ్ళు క్యూ కట్టారు. ఒక సర్వే ప్రకారం భారతదేశంలో ప్రతి నిమిషానికి అత్యధికంగా ఆర్డర్ చేయబడే వంటకం ఏదైనా ఉంది అంటే అది బిర్యానీ. అందులోనూ హైదరాబాద్ బిర్యానీ అగ్రస్థానంలో ఉంటుంది. ఇక్కడ దొరికే ఘాటైన మసాలాలు, నాణ్యమైన బాస్మతి బియ్యంతో పాటు తరతరాలుగా వస్తున్న తయారీ రహస్యాలు ఈ నగరానికి ఈ ఘనతను తెచ్చిపెట్టాయి. హైదరాబాద్ వెళ్ళిన వారు బిర్యానీ తినకుండా తిరిగి రారు అంటే అతిశయోక్తి కాదు. బిర్యానీ అంటే కేవలం అన్నం మాంసం కలయిక కాదు, అది ఒక భావోద్వేగం. నిజాంల రాజసం, నవాబుల రుచి, సామాన్యుడి ఆకలి, ఇవన్నీ కలిస్తేనే మన హైదరాబాదీ బిర్యానీ. అందుకే భారతదేశపు బిర్యానీ రాజధాని హైదరాబాద్ బిర్యానీ అయింది. మరి మీలో ఎంతమందికి బిర్యానీ అంటే ప్రాణం? మీకు ఇష్టమైన బిర్యానీ అడ్డా ఇది? కామెంట్స్లో తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి ఎక్స్క్లూజివ్.